నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్ టోటల్ ఉద్యోగస్తుల ఓట్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. స్క్రీన్ని కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కొక్కళ్ళు డీటెయిల్గా చదువుకుంటే క్లియర్గా అర్థమవుతాయి. టోటల్గా 5,39,000 ఓట్లలో మేజర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో టీచర్లు, పోలీసులు, రెవెన్యూ, వీళ్ళ ముగ్గురు మేజర్ ఓట్ బ్యాంక్గా చెప్పాలి. 1,60,000 మంది టీచర్లు, 1,30,000 మంది వరకు పోలీసులు, సబ్జెక్టు కరెక్షన్ చిన్న ఏమైనా చేంజెస్ ఉంటే, రెవెన్యూ ఉద్యోగులు 60,000 వరకు, వీళ్ళందరూ ఉన్నారు మేజర్ ఓట్ బ్యాంక్. కొత్తగా మీరు ఇందాక చెప్తున్నట్లుగా కొత్తగా యాడ్ అయిన ఓటర్లు ఎవరు? కొత్తగా యాడ్ అయిన ఓటర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు 50,000, ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించి 44,000, ఇది ఎప్పుడు ఇవన్నీ కలిపితే 4,44,000 అయితే కొత్తగా యాడ్ అయిన పోస్టల్ ఓటర్లలో అత్యవసర కార్మికులు ఉన్నారు. తర్వాత 85 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు. వీళ్ళు వినియోగించుకున్నారు, దాదాపు 13,000 మంది వినియోగించుకున్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్లు అంటే రకరకాల కారణాల వల్ల ముందుగా ఎన్రోల్ చేసుకొని ప్రత్యేక అవసరాలు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు 12,000 మందికి పైగా ఓట్లు వేశారు. ఇక సర్వీస్ ఓటర్లు వీళ్ళందరూ కలిపితే దాదాపు 1,00,000 మంది ఉన్నారు. సో 5,39,000లో కొత్తగా రకరకాల ప్రొసీజర్లో భాగంగా ఓటర్లుగా కొత్తగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఓటర్ల సంఖ్య 1,00,000 మందికి పైగా పెరిగింది. దట్ మీన్స్ 2014 నుంచి 19 వరకు 1,00,000 మంది ఉద్యోగస్తులు పెరిగారు ఓటు వేసిన వాళ్ళు. అదేవిధంగా 2019 నుంచి 2024కి 1,50,000 వరకు ఉద్యోగస్తులు ఎక్స్ట్రా పోల్ చేశారు. ఇది మాత్రమే నిజం. మిగతాదంతా మొత్తంగా చూస్తే 2.5 లక్షల ఓట్లు మొత్తంగా కొత్తగా ఉద్యోగస్తులు వచ్చి ఓటు వేయలేదనేది ఒక అభిప్రాయంగా కనిపిస్తుంది. క్లియర్ కట్గా నోట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే మళ్ళీ వెనక్కి వెళ్దాం. ప్రీవియస్ స్లైడ్లో మీరు క్లియర్ కనిపిస్తుంది. 2014లో ఆల్మోస్ట్ 2 lakhs, 2019లో ఆల్మోస్ట్ 3 lakhs, 2024లో 5.5 లక్షలు ఆల్మోస్ట్. సో ఇవన్నీ చూస్తుంటే ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగులు పెరుగుతూ ఉన్నారు. ఈసారి 2.5 లక్షలు పెరిగారు 2024కి. ఎందుకు పెరిగారు అని అంటే మళ్ళీ పాస్ స్లైడ్. 2.5 లక్షలు ఎందుకు పెరిగారంటే వీళ్ళందరూ గ్రామ సచివాలయ ఉద్యోగులు, కొంతమంది ఇతర శాఖలు, అత్యవసర సర్వీసులు, 85 సంవత్సరాల వీళ్ళందరూ ఆల్మోస్ట్ 1,00,000 మంది ఉన్నారు. అంటే స్టాండర్డ్ గ్రోత్ ఏదైతే లక్ష ప్రతి సంవత్సరం పెరుగుతుందో అదే తరహాలో మాత్రమే పోస్టల్ ఓట్లు పెరిగినాయి అనేది డేటా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా వచ్చి చెప్తారేమో, మనకి డేటా చూస్తే అర్థమవుతుంది ఇదే. కాబట్టి మొత్తంగా తారుమారైపోతుంది ఫలితం. పోస్టల్ ఓటర్లు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ చేసిన ఓటర్లతో ఫలితం మార్చేస్తారు అని అంటే అవునా కాదా అనేది కూడా ఈవీఎం మిషన్లో మొదటగా పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం చూడాలి. ఈ ఉద్యోగస్తుల్లో మెజారిటీ ఉద్యోగస్తులు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేశారని పెద్ద చర్చ జరుగుతుంది. ప్రధానంగా మనకి టీచర్లు ఆల్మోస్ట్ 85 to 90% తెలుగుదేశానికి అనుకూలంగా ఓటేశారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్గానే బహిరంగంగానే ఆరోపిస్తుంది పోలీసులు తెలుగుదేశానికి సహకరించారు. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 80% వరకు తెలుగుదేశానికి వేసి ఉంటారనేది. రెవెన్యూ ఉద్యోగస్తులు కూడా మెజారిటీ ఉద్యోగస్తులు తెలుగుదేశంకి వేసి ఉంటారు. కానీ ఇక్కడ మనకి సచివాలయ ఉద్యోగస్తులు, ఇతర శాఖ ఉద్యోగస్తులు వీటిలో మ్యాక్సిమం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా పోస్టల్ బ్యాలెట్ చూస్తే 60-40 లేదంటే 70-30, అంటే 70% తెలుగుదేశం, 30% వైఎస్ఆర్ కాంగ్రెస్, లేదంటే 60% తెలుగుదేశం, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యే విధంగా వాతావరణం ఉంది. ఎందుకు అని అంటున్నానంటే 85 సంవత్సరాలు పైబడిన పౌరులు అంటే పెన్షన్లు తీసుకుంటారు, వాళ్ళకి అవకాశం ఉంటుంది. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాచురల్ పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి అధికార పార్టీ వైపు టిల్ట్ అయ్యే అవకాశం ఉందని ఒక చర్చ ఉంటుంది. కాబట్టి సో పోస్టల్ బ్యాలెట్ వన్ సైడ్ ఉందా లేదా అనేది మనం గ్యారెంటీగా చెప్పలేం. లిటిల్ ఎడ్జ్ తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం అనేది అయితే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది.